ఓం శ్రీ మాత్రే నమ. శ్రీశైలంలో ఉండే భ్రమరాంబ అమ్మవారి దేవాలయం వెనకాల నిశ్శబ్దంగా ఉన్నప్పుడు గనక వెళ్ళి చెవిని బాగా నొక్కిపెట్టి ఉంచితే, చాలా జాగ్రత్తగా కళ్ళు మూసుకొని వింటే ఒక తుమ్మెద చేసిన ఝుంకారం వినపడుతుంది. దానిని భ్రామరీ నాదం అంటారు. అమ్మవారిని ఇప్పటికీ అక్కడ తుమ్మెద రూపంలో ఉన్న రెక్కలతో అలంకారం చేస్తారు. ఆ తల్లి ముందు శంకరాచార్య స్వామివారు శ్రీచక్రాలను వేశారు. అక్కడికి వెళ్ళి అమ్మవారి శ్రీచక్రం ముందు కూర్చుని ఏ తల్లి ఏ తల్లైనా కుంకుమార్చన చేస్తే ఆమె పూర్ణంగా 3 తరాలు చూసి హాయిగా 10 మంది చేత పండు ముత్తైదువా అనిపించుకుని వార్ధక్యంలో హాయిగా ఆవిడ భర్త గారి తొడల మీద తలబెట్టుకుని ప్రాణం విడిచిపెట్టగలిగిన అదృష్టం కలుగుతుంది. శ్రీశైల లింగానికి పట్టుతేనెతో అభిషేకం చేస్తే ఉత్తర జన్మల్లో గంధర్వ గానం వస్తుంది. భ్రమరాంబిక అమ్మవారి దగ్గర కూర్చుని కుంకుమార్చన చేసుకోవాలి. 4 మారేడు దళాలు పట్టుకెళ్ళి ఆ శివలింగాన్ని తడిమి తడిమి అభిషేకం చేసుకోవాలి. తల తాటించి నమస్కరించుకోవాలి. పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు ఒకతను బయలుదేరాడు. వాడు బ్రహ్మ ఇచ్చిన వరాల వల్ల మిక్కిలి గర్వాన్ని పొంది లోకాలన్నిటినీ బాధ పెడుతున్నాడు. ఆ సమయంలో అమ్మవారు భ్రామరీ రూపాన్ని పొందింది. భయంకరమైన యుద్ధం చేసిన తర్వాత భ్రామరీ రూపంతో వెళ్ళి ఆ అరుణాసురుణ్ణి సంహారం చేసింది. ఇప్పటికీ శాస్త్రంలో శ్రీశైల మల్లికార్జునుడు మల్లెపువ్వు అయితే అమ్మవారు సారగ్రాహి అని చెప్తారు. తుమ్మెద ఎప్పుడూ పువ్వు చుట్టూ తిరుగుతుంది. ఆయన మల్లికార్జునుడు, ఆవిడ భ్రమరాంబికాదేవి. ఎక్కడ శివుడున్నాడో అక్కడ ఆవిడ భ్రమర రూపంతో తిరుగుతూ ఉంటుంది. అక్కడ శివుడు ఉన్నాడు, పైన శక్తి రూపంతో ఆవిడ ఉన్నది. అందుకే ఇప్పటికీ ఆ నాదం వినపడుతూ ఉంటుంది. ఈ నాదాన్ని ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్, కర్నూలు, విజయవాడ స్టేషన్లు రికార్డు చేశాయి. శ్రీశైలం వెళ్ళి అమ్మవారిని చూసినట్లయితే అమ్మవారి కనుగుడ్లు స్పష్టంగా కనపడుతుంటాయి. ఆమె ముందు గల శ్రీచక్రం ముందు కూర్చుని కుంకుమార్చన చేసుకుని అవిద్యానామంతస్తిమిర మిహిర ద్వీపనగరి అని సౌందర్యహరిలోని 4 శ్లోకాలు చెప్పుకుని వస్తే జన్మ ధన్యం అయిపోతుంది. శ్రీశైలంలో ప్రవహించే కృష్ణానదిని కృష్ణానది అని పిలవరు. దాన్ని ఏమంటారంటే కృష్ణానది శ్రీశైల పర్వత శిఖరాన్ని పాములాగా చుట్టుకొని ప్రవహిస్తుంది. శివుడిని విడిచిపెట్టలేక భక్తుల పాపాలని తొలగించడానికి ఉత్తరంగా ఉన్న గంగ దక్షిణానికి వచ్చి కృష్ణ పేరుతో అక్కడ ప్రవహించింది కనుక దానిని పాతాళ గంగ అని పిలుస్తారు. ఆలయ ప్రాంగణంలో పంచపాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు శ్రీశైలంలో ప్రతిష్ఠ చేసిన లింగాలు 5 ఉంటాయి. ఆ దేవాలయంలో తూర్పున ఉన్న దేవరాయలు నిర్మించిన గోపురం, దక్షిణాన హరిహరరాయలు నిర్మించిన గోపురాలు కనపడతాయి. ఆ ఆలయ ప్రాంగణంలోనే త్రిఫల వృక్షం అని ఒక పెద్ద వృక్షం ఒకటి ఉంటుంది. అది మేడి, జువ్వి, రావి ఈ 3 కలిసి పెరిగిన చెట్టు. ఆ చెట్టు 4000 సంవత్సరాలు బ్రతికింది. అక్కడికి సమీపంలోనే వృద్ధ మల్లికార్జునుడు ఉంటాడు. ఆ వెనుక రాజరాజేశ్వరి దేవాలయం, సమీపంలో భ్రమరాంబ అమ్మవారి త్రిఫల వృక్షం ఉంటాయి. ఉత్తరంలో శివాజీ గోపురం, కళ్యాణ మండపం, నందనవనం అనే పుష్పవాటిక ఉంటాయి. ఆ వనంలో సుబ్రహ్మణ్య స్వామి నెమలితో ఉంటారు. శివాజీ మహారాజు అక్కడికి వెళ్ళి అమ్మవారి ప్రార్థన చేశాడు. ఆ దృశ్యం శివాజీ గోపురం మీద ఇప్పటికి కూడా చెక్కబడి ఉంటుంది. భవానీ మాత ప్రత్యక్షమై ఈ చంద్రహాసం అనే చేత పట్టుకో, నీకు ఎదురు లేదు అని అనుగ్రహించి శివాజీకి చంద్రహాసాన్ని బహూకరించింది. అంటే చంద్రహాసం పేరు, కత్తి పేరు.
ఆ కత్తి పట్టుకునే మహానుభావుడు హిందూ ధర్మ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అంత గొప్ప క్షేత్రం శ్రీశైల క్షేత్రం. ఈ క్షేత్రము అమ్మవారు అయ్యవారు వాళ్ళ ఆమ్, వాళ్ళు ఎలా ఉన్నారు, మరి ఆ కృష్ణానది ఎలా ప్రవహించింది, దాని పేరు పాతాళ గంగగా పిలుస్తున్నారు. మరి అరుణాసురుడు అనే రాక్షసుడిని సంహరించటానికి అమ్మ భ్రామరి రూపాన్ని ధరించి సంహరించింది. ఈ ఎన్నో విషయాలు మరి మనకి దీని ద్వారా తెలుసుకున్నాం. అమ్మవారిని అయ్యవారిని సేవిస్తే తప్పక మోక్షం లభిస్తుంది అని మనకి ఇక్కడ చెప్పారు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం సర్వే జనా సుఖినో భవంతు.